2012లో ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి కేసులో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడారు. 2012లో ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి కేసుల్లో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అనేక రకాల డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం జరిగిందన్నారు. సుమారుగా 52 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగిందని, ఆనాటి బాసర ప్రభుత్వం సమ్మెను తీవ్రంగా అణిచివేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో వందలాది అక్రమ కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులపై, ప్రజా సంఘాల నాయకులపై, యువజన సంఘాల నేతలపై బనాయించడం జరిగిందన్నారు. ఇదే సందర్భంలో నల్గొండ జిల్లాలో అనేక మందిపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమ్మెలను గౌరవించాలన్నారు. అదేవిధంగా ఆర్టీసీ సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులు పెట్టిన డిమాండ్లను కూడా నూతన ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు. ఈ ఆర్టీసీ సమ్మె కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన వారిలో పలస యాదగిరి, యశోబ్, వీరనాయక్, మదన్, గోపాల్ వర్మ, బొంతా రమేష్, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యంగా సమ్మె చేస్తున్న 52 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మెకు మద్దతుగా పార్టీ సంబంధించిన వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతుగా పాల్గొన్నాయి. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ సమ్మెకు ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం ద్వారా అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది, గుండెపోట్లు వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రజా సంఘాల మీద కానీ, తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల మీద కానీ కేసులు ఈ 4 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ కోర్టులని ఒక కొత్త గవర్నమెంట్, ఈ కేసీఆర్ మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఈ కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులు ఈ యొక్క పోరాటాలని బలపరచాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసినట్టుగా గత ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రాసెస్ని కూడా పూర్తి చేయాలి. చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ సమ్మె 52 రోజుల పాటు ఉధృతంగా కొనసాగింది. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి సమ్మెను ఉధృతం చేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డం. ఆ సమ్మె కాలంలో మా పైన సుమారుగా 5-6 కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. మా పైనే కాదు, ఆర్టీసీ అనేక మంది, వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగులపై కేసులు బనాయించారు. కానీ ఆ కేసులు నేటికి కూడా కొట్టివేయలేదు. 2019 నుంచి ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులుగా, ప్రజా సంఘాలుగా, అదేవిధంగా అనేక రకాల వామపక్ష పార్టీ నాయకులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం నిరంకుశంగా సమ్మెను అణచివేయడానికి ప్రయత్నం చేసింది. కానీ సమ్మె విజయవంతమైంది. కానీ కేసులు మాత్రం అనేకంగా బనాయించబడ్డాయి. ఈరోజు నూతనంగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ సమ్మె కాలంలో కేసీఆర్ ప్రభుత్వం కాలం నాటి సమ్మె కాలంలో పెట్టినటువంటి, ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.